హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. మనం చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా అయితే ముసునూరులో ఉన్నటువంటి సుబాని కేసు అనేది ప్రతి ఒక్కరిని కూడా ఒక దిగ్భ్రాంతికి గురి చేసిన సన్నివేశాలు అనేవి మనం చూసాం. అయితే ఆ సుబాని కేసుని డీల్ చేసినటువంటి డిఎస్పీ సార్ అయితే మనతోనే ఉన్నారు. అసలు ఇప్పుడు ప్రస్తుతానికి వస్తున్న రూమర్స్ ఏంటి అంటే ఏది ఆరోపణలు ఏది నిజం అన్న విశేషాలు అయితే తెలుసుకోవడానికి ఈ రోజు అయితే మనం ఇక్కడికి రావడం జరిగింది. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఇంట్లో సుబానిని 10 రోజులు పెట్టుకొని 100 కోట్లు కొల్లగొట్టారు. అదేవిధంగా ఇంకా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. 100 కోట్ల వరకు కూడా తీసుకున్నారు అని చెప్పని కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అసలు ఎంతవరకు నిజం ఏంటి, అసలు ఇప్పుడు సుబాని ఎక్కడున్నాడు అన్న విషయాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రజెంట్ అయితే డిఎస్పీ గారు మనతోనే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. మనం చూసుకున్నట్లయితే అంటే కొంతకాలంగా జరిగిన కేసు అనేది ఇప్పుడు మళ్ళీ కూడా రీఓపెన్ అవుతున్నట్టుగా ప్రజలలో కొన్ని ఉదంతాలు అనేవి వస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యే గారి ఇంట్లో సుబానీని 10 రోజుల పాటు ఉంచుకొని 100 కోట్లు కూడా తీసుకున్నట్లుగా కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు నిజమంటారు? చూడమ్మా, ముసునూరు కేసు అనేది సుబాని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రజల్ని కొంతమంది మధ్యవర్తులను పెట్టుకొనేసి ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తామని ఆశ చూపి చాలామందిని మోసం చేయడము, తర్వాత ఇవ్వకుండా ఎగ్గొట్టడం జరిగింది. ఆ విషయంగా మనం కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టాము. ఆ కేసు అంతా కలిసి మనకు వచ్చిన కంప్లైంట్స్ అంతా కలిసి ఇప్పటికి దాదాపు 35 కోట్ల రూపాయల దాకా ఇతను వాళ్ళందరికీ కూడా మోసం చేసినట్లుగా మనకు తెలియవచ్చింది. ఆ కేసెస్లో ప్రాసెస్లో జరుగుతుంది, ఇంకా విట్నెస్ ఎగ్జామినేషన్ అనేది కూడా జరుగుతుంది. ఈ కేసులో కన్సర్న్ ఎమ్మెల్యే మన కావలి ఎమ్మెల్యేకి ఆయనకి ఏం సంబంధమే లేదు, ఎలాంటి ఇది లేదు. కేసు అంతా కలిసి 35 కోట్లు కూడా లేదు. మీరేమో 100 కోట్లు అంటారు. ఎక్కడి నుంచి ఎవరు తెస్తారు 100 కోట్లు? ఇదంతా కావాలనే వాళ్ళు రాజకీయంగా బురద చల్లుకునే విషయంలో ఈ రకంగా చెప్తున్నారు అనిపిస్తుంది తప్ప దీనిలో ఎలాంటి వాస్తవం లేదు, అంతా అబద్ధం. సుబానీని పట్టుకున్నప్పుడు ఇక్కడ రిమాండ్కి తరలించడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం సుబాని ఎక్కడున్నారంటారు? సుబాని రిమాండ్కి మనం తరలించినాం. తర్వాత అతను కాకినాడలోనూ తర్వాత తెలంగాణలో కూడా ఇలాంటి అఫెన్సెస్ జరిగినాయని చెప్పేసి ఆ పోలీసులు కూడా తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు కూడా అక్కడ అరెస్ట్ చేసి రిమాండ్లో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎంతోమంది ప్రజలు కూడా సుబాని తరపున మోసపోయిన ఎంతోమంది ప్రజలు కూడా మా మనీ ఎప్పుడు వస్తుంది, మేము ఎంతో కట్టున్నాం కదా అని చెప్పి ఎంతోమంది బాధపడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి మనీ అనేది రికవరీ అవుతుందంటారా? దాదాపు ప్రస్తుతానికి నియర్లీ 15 crores దాకా మనం వాళ్ళ ప్రాపర్టీస్ని అంతా సీజ్ చేయడము, మనీ కూడా సీజ్ చేయడం జరిగింది. అదంతా కూడా కోర్టులో పెడుతున్నాము. కోర్టు ఆర్డర్స్ మేరకు వాళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదండి, డిఎస్పీ గారే చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఓన్లీ ఆరోపణలు మాత్రమే, నిజాలు కాదు, ఎంత మాత్రం కూడా నిజం కాదు అని చెప్పి డిఎస్పీ గారు అయితే చెప్పడం జరిగింది. సో ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి మీద అవన్నీ కూడా ఓన్లీ రూమర్స్ లాగానే మిగిలిపోతాయి తప్ప అవన్నీ నిజాలు కాదని చెప్పి నిగ్గు తేల్చి చెప్పడం జరిగింది. ఇక్కడ ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. ఒక దగ్గర మంచి జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా వెనక్కి లాగే వాళ్ళు ఎంతో మంది ఉంటూ ఉంటారు. అదే విధంగానే మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రెస్ మీట్లో కూడా ఏదైతే అంటే ఏదో ఒకటి అనాలి అన్న ఒక ఉద్దేశంతోనే అంటున్నారు తప్ప అక్కడికి నిజాలు ఎన్నున్నాయి, అబద్ధాలు ఎన్నున్నాయి అని చెప్పి అన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయి. ప్రజలు కూడా అందరూ గమనిస్తున్నారని చెప్పి టీడీపీ శ్రేణులందరూ కూడా ముక్త కంఠంతో అయితే చెప్తూ ఉన్నారు. సో ఎప్పటికప్పుడు కూడా మన సిఎండి న్యూస్ నుంచి ఏది నిజం ఏది అబద్ధం నిగ్గు తేల్చే విధంగా అయితే మన సిఎండి న్యూస్లో వీడియోస్ అన్నీ కూడా రిలీజ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సిఎండి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామన్ సూర్యతోటి కామాక్షి, డిఎస్పీ గారి కార్యాలయం దగ్గర నుంచి, కావలి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత
తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 0862624